మొదటి బిల్లు విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ బిల్లు. అదేవిధంగా రెండవ బిల్లు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లు. ఈ రెండిట్లలో 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉద్దేశించి సభలో శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు టి హరీష్ రావు గారు, బీజేపీ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ప్రత్యేకమైన బిల్లులను, ఒకటి విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష.